వైసీపీ ప్రభుత్వం ప్రజల డబ్బు వృధా చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామని, ఇంతకు మించిన ఆర్థిక లబ్ధి చేకూరుస్తామని చెప్పడం విరుద్ధంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ధర్మాన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అప్పుడు చేయనిది ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని, ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. ప్రజల జీవన విధానాలు పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని, ఆ దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ధర్మాన స్పష్టం చేసింది. మొదటి సంవత్సరంలోనే ప్రారంభించాం, చివరి వరకు అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు వచ్చి చెప్తున్నారు మేము వచ్చి ఇస్తామని? నిన్నటి వరకు చెప్పారు ఇవన్నీ ఇవ్వడం తప్పని చెప్పారు. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నిక వస్తుంది కనుక మేము ఇస్తామని చెప్తున్నారు. మరి మీరెంత తెలివితేటలతో వ్యవహరిస్తారో మీరు చూసుకోవాలి. అలాగే మేము చేసిన విధానాలన్నీ తప్పని రోజు విమర్శిస్తున్నారు, కానీ మీ ఇంటికి వచ్చి వేరేగా చెప్తున్నారు. ఇందులో మర్మాన్ని మీరు గ్రహించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏం చేస్తారో చెప్పడు, ఇందులో ఏది తప్పో చెప్పడు, అన్ని తప్పని అంటాడు. అన్ని తప్పు అయితే మరి నువ్వు వచ్చి కొత్తగా ఎట్టిస్తావు? అదేనా చెప్పాలి కదా. ఇది ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడతాయి. చెప్పింది చేసినట్టు, చెప్పింది చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు గెలిపించారు, మీరు చెప్పినట్టుగానే అన్నీ చేసుకుంటూ వచ్చాం. మొదటి సంవత్సరంలోనే ప్రారంభించాం, చివరి వరకు అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు వచ్చి చెప్తున్నారు మేము వచ్చి ఇస్తామని? నిన్నటి వరకు చెప్పారు ఇవన్నీ ఇవ్వడం తప్పని చెప్పారు. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నిక వస్తుంది కనుక మేము ఇస్తామని చెప్తున్నారు. మరి మీరెంత తెలివితేటలతో వ్యవహరిస్తారో మీరు చూసుకోవాలి. అలాగే